మన లీడర్స్ అస్సలు ఎక్కడో ఉండరు, ఎక్కడో రావటానికి అవదు. ఎందుకంటే ఎంత డిసిప్లిన్ లో ఉంటారు. నేను ఎప్పుడు అనుకుంటాను మన ఈవెంట్ ఈ లెవెల్ రావచ్చు. ఎప్పుడు మన ఈవెంట్ ఆ లెవెల్ నుంచి 10x పెద్ద పెద్దగా బ్యూటిఫుల్ గా అయిపోతుంది. నార్మల్లీ ఏదైనా ఈవెంట్ మనం ప్లాన్ చేయనప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ ఇది ఇప్పుడు వరకు రావచ్చు అని ఒక ఇది ఉంటుంది. నార్మల్లీ అది ఏమైనా కొద్దిగా తక్కువే అయిపోతుంది వేరే ఈవెంట్. బట్ మన ఈవెంట్ 10x పైన వెళ్తుంది. ఎందుకంటే బాలిగారు ఈ రోజు మీరు వాలంటీర్స్ తీసుకోండి, మన డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోండి, ఎస్పెషల్లీ మీరు సింగిల్ హ్యాండెడ్లీ మీ టీం కూడా మీరు చేస్తున్నారు. ఇదన్నీ ఎక్స్ట్రాడినరీ. నేను ఎప్పుడు బాలిగారు మీరు ఇంట్రొడ్యూస్ చెప్తాను. మీరు దగ్గర వచ్చినప్పుడు చెప్తాను సింగిల్ హ్యాండెడ్ ఉంటారు. ఇదే వర్డ్ చూస్తున్నాను, సింగిల్ హ్యాండెడ్ ఉంటారు. నేను మీరు మాట్లాడినప్పుడు దూరం నుంచి నేను ఇచ్చేస్తాను. అతను అక్కడ ఉన్నాడు కదా, అతను సింగిల్ హ్యాండెడ్లీ చేస్తాడు. అతని టీంలో సింగిల్ హ్యాండెడ్ తీసుకొని వాళ్ళందరూ కలిపేసి చేస్తారు. అది ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్. ఎందుకంటే నేనే ఈవెంట్ చేశాను. ఇలాగా ఈ పర్ఫెక్షన్ ఉంది కదా, అది ఎప్పుడూ జరగలేదు. బాలిగారు ఈ రోజు చెప్పారు ఎంత ఇది ఎక్కడి నుంచి వచ్చేది టీము, ఏంటి ఇది టీము. ఎందుకంటే బాలిగారికి ఇదన్నీ కొత్తది. మన వెస్టీజ్ లో బాలిగారి కొత్తది. ఇలాగా పెద్ద ఈవెంట్స్, ఇంత డిసిప్లిన్ ఈవెంట్స్, ఇంత ఇదన్నీ కొత్తది. వాళ్ళు మనకి కంపేర్ చేయడానికి ఏం లేదు ఇండియాలో. సో ఇండియాలో ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అయింది. నెక్స్ట్ మనం అందరూ కూర్చొని నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఈ ఈవెంట్ నుంచి బాలిగారు చాలా ఆత్మవిశ్వాసం తీసుకువెళ్ళారు. ఈ ఈవెంట్ మన ఇండియానే అందరికీ మోటివేషన్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మన ఈవెంట్ చాలా మంది చెప్పారు, చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్, ఈవెంట్ లో చాలా ఇన్స్పైర్ అయ్యాం. మీరు ఇక్కడ ఈవెంట్ చేసేసి కంప్లీట్ ఇండియాకి ఇన్స్పైర్ చేస్తారు. చూడండి మీ పవర్ ఎంత ఉంది, మీ టీమ్ పవర్ ఎంత ఉంది, ఎంఎస్ఆర్ అసోసియేషన్ పవర్ ఎంత ఉంది చూడండి. ఇండియాకి ఇన్స్పైర్ అవుతారు. మీకు ఆ టీముకు ఏమి సంబంధమే లేదు. వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సార్ ఏం ఈవెంట్ చేశారు సార్, ఎలా చేస్తారు ఇళ్ళు ఎప్పుడు అడుగుతుంటాను. ఇప్పుడు మనకి ఈ ఈవెంట్ చేయాలి, ఈ ఈవెంట్ నుంచి మనకు రిజల్ట్ తీసుకురావాలి. ఇప్పుడు మనకి రిజల్ట్ చూపించాలి. ఎందుకంటే ఈవెంట్ నడితే మంచిదే, మంచి ఈవెంట్ నుంచి మనకి రిజల్ట్ రావాలి. కన్సిస్టెన్సీ కర్నల్ సార్ చెప్పారు, కన్సిస్టెన్సీ ఆఫర్ కంప్లీట్లీ పుష్ చేయండి. అన్ని లీడర్స్ అన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ డబల్ పెరగాలి. నెక్స్ట్ మంత్ దిస్ ఇస్ ఏప్రిల్, మే మంత్ కి కన్సిస్టెన్సీ ఆఫర్ కి మన కన్సిస్టెన్సీ ఆఫర్ డబల్ అవ్వాలి. నేను బాలిగారికి ఫోన్ చేసి చెప్తాను, సార్ లాస్ట్ మంత్ ఇంత ఉంది కన్సిస్టెన్సీ మన టీమ్ ఇది, ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇంత పెరిగింది. ఇది మనం చూపించాలి. సార్కి రిజల్ట్ చూస్తారు. సార్ రిజల్ట్ వస్తుందా, సేల్ పెరుగుతుందా అని చూస్తారు. సో మన అందరూ కన్సిస్టెన్సీ ఆఫర్ మీద పనిచేయాలి. ఎస్పెషల్లీ లీడర్స్ మీ కంప్లీట్ టీమ్ లో కన్సిస్టెన్సీ ఆఫర్ నుంచి మాట్లాడేసి, కన్సిస్టెన్సీ ఆఫర్ లో మీ సైడ్ వాల్యూమ్ పెరుగుతుంది, లెవెల్ పెరుగుతుంది, ఏం కావాలో చేసుకోవచ్చు, చెక్ కావాలంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, శ్రీనివాస్ గారు ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సార్ 1 లక్షం అని. నేనంటాను 1 లక్షం కారు బాలిగారిని తీసుకొచ్చేసి మేనేజ్మెంట్ ఎంత మంది ఉన్నారు అందరినీ తీసుకొచ్చేసి ఒక స్టేడియంలో 1000 కారు బాలిగారు చేతి నుంచి కీయాలి 1000 పీపుల్ కి. అది కావాలంటే 2 days ఈవెంట్ అయితే పర్లేదు, 2 days ఈవెంట్ అయితే పర్లేదు, మనకి అది చేయాలి. ఇదైనా ఎందుకంటే ఇదన్నీ చేస్తే మన బిజినెస్ చాలా పెరుగుతుంది. సో నెక్స్ట్ నుంచి అందరూ మంచిగా వెళ్ళారు అనుకుంటాను. అన్ని ఈచ్ సింగిల్ వాలంటీర్ కి నా పర్సనల్ థ్యాంక్స్. మీరు ఒక్కొక్క ఆటలో కాంట్రిబ్యూట్ చేశారు ఈ ఈవెంట్ కి. ఈ బాలిగారిని వచ్చినప్పుడు, బాలిగారు స్టేజ్ లో వెళ్ళినప్పుడు, బాలిగారు లోపల వచ్చినప్పుడు, బాలిగారు బయట వచ్చినప్పుడు అందరూ కాంట్రిబ్యూషన్ చేశారు. ఎంత ఫ్లోలెస్ గా వచ్చింది, ఎంత ప్లానింగ్ చేశారు మీరు, చాలా మంచిగా చేశారు. ఇప్పుడు ఈవెంట్ అయింది, ఇప్పుడు ఫీల్డ్ లో మనకి రిజల్ట్ తీసుకోవాలి. ఎక్కువ మందిని ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయాలి, కన్సిస్టెన్సీ ఆఫర్ ని పుష్ చేయాలి, మన అందరిది చెక్ పెరగాలి, అందరిది జీవనం మారాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఇది నేను ఎప్పుడు చెప్తాను, ఇలాగా ఇది డ్రీమ్ టీము. ఇది కనసులో ఎవరో అనుకుంటారు, వేరే టీం వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ కనసులో నా టీం ఇలాగుంటే ఎంత మంచిగా ఉంటుంది. అది మీ చేతిలో ఉంది ఈరోజు. ఎవరు
అనుకుంటారు కదా ఇలా ఉంటే నా టీం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని. అది మీ అసోసియేషన్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ అసోసియేషన్ ని మీరు ఇನ್ನು మంచిగా చేయాలి. ఈ రోజు ఇండియాలో ఫేమస్, మనం నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ లో ఫేమస్ అవ్వాలి. మన అసోసియేషన్ ఎంత కంట్రీలు వెళ్తారో వాళ్ళు ఫస్ట్ అడగాలి, ఇండియాలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉందంట, వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే బాలి గారు ఇప్పుడు చెప్తారు, వెస్టీజ్ ఎలా ఉండాలంటే అందరూ అడగాలి, వెస్టీజ్ లో లీడర్ ఉన్నారు కదా అలాగ ఉండాలి అని అందరూ ఆశించాలి. వేరే కంపెనీ బెడ్స్ లో వెస్టీజ్ లో ఏం ప్రొడక్ట్ ఉంది అది ఆశించాలి, వెస్టీజ్ లీడర్ గురించి ఆశించాలి, వెస్టీజ్ చెక్ గురించి ఆశించాలి. డౌన్ ద లైన్ ఇప్పుడు అందరూ ఎంఎస్ఆర్ అసోసియేషన్ గురించి ఆశించాలి. నా అసోసియేషన్ అలా ఉంటే మంచిది, నా లీడర్స్ అలాగుంటే మంచిది, ఆ అసోసియేషన్ ఎంత డిసిప్లిన్ ఉంటుంది అలాగుంటే మంచిది, అందరూ ఆశించాలి. అవన్నీ మనం చూడాలి. మన మీద పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు. అది మనం మన షోల్డర్ లో తీసుకొని బాలిగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చేయాలి. అది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది. ఆల్ ది బెస్ట్. సైడ్ లో థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ టీం కో చాలా మంచిగా చేశారు. ఎందుకంటే నేను ముందు ఏవైతే చేసి ఉన్నాను ఆఫీస్ కోసం, నాకు తెలుసు ఎంత కష్టం అవుతుంది కోఆర్డినేషన్ అని చెప్పేసి. చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరికీ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మోస్ట్లీ సేఫ్లీ ఇంటికి వెళ్ళారు అనుకుంటాను. మంచిగా ఉండండి, ఇన్కమ్ పెరుగుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. గురువు గారు ద్వారా రేపు మార్నింగ్ ఇంకొక గుడ్ న్యూస్ మనం వినబోతున్నాం. అది రేపు మార్నింగ్ మాట్లాడదాం సార్తో. చాలా చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావట్లేదు నాకు. మన లీడర్స్ ఎవరైనా ఉంటే జర మాట్లాడే వాళ్ళు, అభిప్రాయాలు షేర్ చేసేవాళ్ళు చేయండి. గురువు గారు కొంచెం మన టైం ఇచ్చింది ఫ్రీగా. ఫీడ్బ్యాక్ కూడా గురువు గారు వింటుంటాడు. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్న ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, అని చేస్తాం.